మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు. సంక్రాంతి ఉగాదిలానే రామారావు గారి జయంతిని కూడా తెలుగు వారికి ఒక పండుగలా అందరూ జరుపుకునేటువంటి విధానం చాలా ఆనందదాయకం. ఆయన 101వ జయంతి రోజున ఈ సినిమా వేడుకలో పాల్గొనడం ఇంకా ఆనందంగా ఉంది. ఒక తల్లికి పుట్టకపోయినా మమ్మల్ని అంటే నన్ను విశ్వక్సేన్ ని కవలలే అంటూ ఉంటారు. అతడి కంటే నేను చిన్నోణ్ణి అంటూ నవ్వుతూ చెప్పడం జరిగింది. విశ్వక్ నాకు అన్నయ్య. సినిమాపై మంచి ఆసక్తి ఉన్నవాడు. తొలి సినిమా నుంచి నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్లో ఒక వైబ్రేషన్ ఉంది. సినిమా కిక్కిచ్చేలా ఉంది. కృష్ణ చైతన్య గతంలో తెరకెక్కించినటువంటి రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా ఆ సినిమాలను ఆదరించినట్టుగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేహా శెట్టి కత్తి, అంజలి ఖతర్నాక్, డీజే టిల్లునే భయపెట్టి రాధిగ్గా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది నేహా శెట్టి. విశ్వక్కు తన తల్లిదండ్రులే బ్యాక్గ్రౌండ్. తన తండ్రి జాతకాలు, వాస్తు చూస్తూ ఉంటారు. మమ్మల్ని కాపాడేది దైవం. మా అబ్బాయి మోక్షజ్ఞ కూడా భవిష్యత్తులో ఇండస్ట్రీలోకి రావాలి. తను మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దని చెప్తూ ఉంటాను. త్వరలో మా కాంబోలో అంటే విశ్వక్తో కలిసి సినిమా ప్రకటించబోతున్నావు అని చెప్పి అభిమానుల్లో మంచి ఆసక్తినైతే రేకెత్తించారు తన మాటలతో బాలకృష్ణ గారు.